నమస్తే అండి. నేను రోజా వెంకటరెడ్డి కారుమూరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అట. డిబేట్కి వచ్చినప్పుడు అరే తమ్ముడు ఉరే తమ్ముడు అంటే ఏకంగా దాసరి కిరణ్ వచ్చేసి ఆడికొస్తే కనుక మోడు పగల కొడతా అని చెప్పేసి తిట్లు తిన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అట. ఇప్పుడు ఈయన గారి గురించి ఎందుకంటే ఈయన గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి మాటలకి, పెట్టేటటువంటి పోస్టులకి ఒక్కసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కనుక చూసుకుంటే అర్థమవుతుంది అనమాట. అసలు ఈయన పెట్టే వాటికి వర్త్ ఉందా, జనం ఏ విధంగా చూస్తున్నారు, అసలు ఈయన పెట్టేటటువంటి పోస్టుల యొక్క ఉద్దేశం జనంలోకి ఏ విధంగా వెళ్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక పోస్ట్ అయితే పెట్టాడనమాట. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత నాకైతే ఎలా నవ్వాలో అర్థం కాలేదు. అప్పుల అప్పారావు ఎవరు, పక్కన కూడా పెడతా క్యాప్షన్ వచ్చేసి అప్పుల అప్పారావు ఎవరు. 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా జగన్ చేసిన అప్పు మొత్తం కూడా 3,30,000 కోట్లు. అంటే ప్రతి నెల చేసినటువంటి అప్పు 5,300 కోట్లు. సరే చూసారా అండి ఎంత చక్కగా చెప్పుకున్నాడో, చూసారా. దాదాపు ప్రతి నెల కూడా 5,300 కోట్లు అప్పు చేస్తూ దాదాపు 3,30,000 కోట్ల రూపాయల్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు ఆయన కాలంలో అని చెప్పేసి నిజాలు ఒప్పుకున్నాడు. ఎందుకో కూడా చెప్తా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారంట. వచ్చిన తర్వాత 8 నెలల్లోనే బాబు చేసిన మొత్తం అప్పు 1,26,527 కోట్లు. అంటే ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అప్పు 15,816 కోట్లు. అంటే నెలకు జగన్ కంటే 3 రెట్లు ఎక్కువ అప్పు చేసినటువంటి బాబు. సంపద సృష్టిలో భాగంగా అప్పులు చేశాడు బాబు అంటూ పోస్ట్ పెట్టాడు. చదువుకున్న ఎవరికైనా, మతున్న ఎవరికైనా, రాజకీయాలంటే కొంచెం అవగాహన ఉన్నటువంటి ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అప్పు చేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పు చేసినాడు, దేనికి అప్పులు చేసి ఎవరికి వాడుతున్నారు అనే అవగాహన క్లియర్గా వచ్చేస్తుంది. నేను చెప్తా కదా, మీరు అంత కూడా థింక్ చేయొద్దు. నేను చెప్తా. ఆ కింద కామెంట్లు ఏవైతున్నాయో అవి పచ్చి బూతులు, అవి నేను ఓపెన్ చేసి చదవలేను కూడా. ఎందుకంటే 3,30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినాడు, నెలకు 5,300 కోట్లు అని చెప్పేసి చెప్పినటువంటి వెంకటరెడ్డి కారుమూరు గారు దేనికోసం ఖర్చు పెట్టాడు? అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, 45 ఏళ్ల పెన్షను, ఆటో వాళ్ళకి డబ్బులు, ఇస్త్రీ చేసే వాళ్ళకి డబ్బులు, ఏది మన ఇంటింటికి బియ్యం సరఫరా చేసేటటువంటి వ్యాన్లకి డబ్బులు, డ్రైవర్లకి డబ్బులు, ఇంకా ఆ బియ్యాన్ని ఒక గోడౌన్లో వేస్తారు కదా దానికి డబ్బులు, ఆ తర్వాత డ్వాక్రా మహిళలకు అసలు ఫ్రీగా పనిచేయడమే, అదేవిధంగా ఇంకేవో రకరకాల కార్పొరేషన్ల పేరిట వాటికి పంచడాలు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళ దగ్గర నుంచి పాస్టర్లకి, ఇమామ్స్కి, పూజారులకి అందరికి కూడా ఇంకా డబ్బులు పంపకాలే. లేస్తే చాలు డబ్బులు పంచడమే. ఆ విధంగా డబ్బులు పంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు నెలకు 5,300 కోట్లు అప్పు చేస్తా ఆ విధంగా పంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చెప్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారు 1,26,527 కోట్లు అప్పు చేశారని చెప్తున్నాడు కదా. అంటే ప్రతి నెల 15,816 కోట్లు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క పథకానైనా అమలు చేసినారా? అమ్మఒడి ఇచ్చినాడా? వసతి దీవెన ఇచ్చినాడా? విద్యా దీవెన ఇచ్చినాడా? లేదంటే ఫ్రీగా 45 ఏళ్ళకి ఈ డబ్బులు ఇస్తాం, లేదంటే ఆ డబ్బులు ఇచ్చేస్తాం, ఆటో తోలుకునే వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తాం, లేదంటే బస్సు తోలే వాళ్ళకి ఈ డబ్బులు ఇస్తాం, లారీ తోలే వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తాం, ఎక్కడైనా చెప్పినాడా? చేసి చూపిస్తున్నాడా? ₹1 ఇప్పటివరకు పంచాల. కేవలం పెన్షన్ మాత్రమే 1,000 రూపాయలు పెంచాడు. అది కూడా వాలంటీర్లు పీకేసిన డబ్బు డైవర్ట్ అవుతుంది, అది పెద్ద విషయం కాదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు డబ్బు ఏం చేస్తున్నాడు? తన జేబులోకి వెళ్తుందా? తన పర్సులోకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది డబ్బు అంతా? నెలకి 15,000 కోట్లు అప్పు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ సంపద మొత్తాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే డెవలప్మెంట్కి తీసుకెళ్తున్నాడు. అమరావతిని 50,000 కోట్లతో నిర్మిస్తున్నాడు. వెళ్ళి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 5 ఏళ్ల నిర్వాకానికి ఆ చెత్త మొత్తం తొలగించడానికి ఇప్పటివరకు దాదాపు ఎన్ని కోట్లు అయిందో. కేవలం ఆ ఐకానిక్ టవర్స్ బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటిలో నీళ్లు నిలిచిపోయినాయి కదా, ఆ నీళ్లు తోడడానికి అయినటువంటి ఖర్చు అక్షరాల 88 లక్షల రూపాయలు. ఆ 5 బిల్డింగుల్లో
ఆ టవర్స్లో నిండిపోయినటువంటి టవర్స్లో ఆ వాటర్ మొత్తాన్ని తోడి తీయడానికి అయిన ఖర్చు 88 లక్షల రూపాయలు. మళ్ళీ ఆగిపోయినటువంటి అన్ని బంగ్లాలు, వాటన్నిటికీ ఎంత ఖర్చు పెడుతున్నాడు. ఏఐఎస్ బిల్డింగ్స్, ఎమ్మెల్యే క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, జడ్జెస్ బంగ్లాలు, గ్రూప్ డి ఆఫీసర్స్ బంగ్లాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎమ్మెల్సీకి కావాల్సినటువంటి బిల్డింగ్లు, తర్వాత రకరకాల బిల్డింగ్లు ఉంటాయి అక్కడ. ఒక్కొక్కటి 14 అంతస్తులు, 15 అంతస్తులు, ఒకే చోట దాదాపు 2000 ఇళ్ళు, 3000 ఇళ్ళు, అపార్ట్మెంట్లు ఉంటాయి. అన్నీ కట్టినాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తుంది అదే. ఏంటి? డెవలప్మెంట్ చేస్తున్నాడు. అమరావతి డెవలప్మెంట్ జరుగుతోంది, రోడ్ల విస్తరణ జరుగుతోంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నిటికీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. వాటర్ సరఫరా, మళ్ళీ చెప్తున్నా, గుడివాడ వెళ్ళి చూసుకోండి. గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా ఈరోజు సురక్షిత మంచినీరు వెళ్తుంది. సో అందులో భాగంగా మంచినీటి పథకాన్ని చేస్తున్నాడు. అదేవిధంగా హెల్త్కి సంబంధించి కావచ్చు, విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమి అప్పనంగా డబ్బు పంచేసి జనాలకు దావాలలో ఇచ్చుకుంటా పోవట్లేదు కదా. అలా ఇచ్చుకుంటా పోతే కనుక నేనే క్వశ్చన్ చేసేటోడిని, ఏందండి ఇన్ని కోట్లు అప్పు చేసి మీరు డబ్బులు జనానికి పంచుతారు, ఇదేం పద్ధతి అని చెప్పేసి. సూపర్ 6 అమలు చేయొద్దు మహాప్రభు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళం మాలాంటి వాళ్ళం. కాబట్టి 15,816 కోట్లు కాదు, 20,000 కాదు, 30,000 కోట్లు నెలకు ఆయన చేసినా సరే ఆయన ఉచితాలకు ఇవ్వనంత వరకు మాకు ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఉచితాలకు వెళ్తే ఆ డబ్బులు వాల్యూ ఉండదు. 15,000తో ఏ ఒక్కరి జీవితాలు మారో. చాలామంది అంటున్నారు డ్రాప్ అవుట్స్ పెరిగినాయి అంట, అది పెరిగినాయి అంట, ఇది పెరిగినాయి అంట అండి. అంతకుముందు అంటే అత్యద్భుతమైన డెవలప్మెంట్స్ స్కూల్లో తీసుకొస్తే, టీచింగ్లో తీసుకొస్తే, ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు కదా, ఎందుకు రాకుండా ఉంటారు? బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఏ విధంగానో ప్రైవేట్ స్కూల్కి పోతారని కాదనట్లేదు. బట్ బొటాబొట్టిగా కష్టార్జితం సంపాదించుకునేటటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్స్కి వస్తారు కదా. ఈ మాత్రం ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? ఇప్పుడు 15,000 తల్లికి ఇస్తే నాకు ఈ రోజుకే అర్థం కాదు ఆ లాజిక్. స్కూల్లో ఫుడ్ పెడుతున్నారు, స్కూల్లో పుస్తకాలు ఇస్తారు, స్కూల్లో బ్యాగ్ ఇస్తారు, స్కూల్లో డ్రెస్ ఇస్తారు, మధ్యాహ్నం పూట భోజనం కూడా పెడతారు. ఇన్ని వసతులు కల్పించి కూడా మళ్ళీ 15,000 అంటే నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదు ఆ లాజిక్ అనేది. మరి దానివల్ల ఎంతమంది జీవితాలు మారినాయి నాకైతే తెలియదు. కానీ ఇదేమన్నా ప్రైవేట్ స్కూల్కి ఏమైనా పంపిస్తున్నారా? లేదు కదా, గవర్నమెంట్ స్కూల్కే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 15,000, 16,000 ఇవ్వలేదు కదా ప్రతి సంవత్సరం. విద్యా దీవెనలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం పక్కా ఇవ్వాలి. ఎస్సీ హాస్టల్స్ అనో, బీసీ హాస్టల్స్ అనో, ఓసీ హాస్టల్స్ అని ఏదైతే హాస్టల్స్ ఉంటాయో వాటిని మాత్రం ప్రభుత్వమే రన్ చేయాలి. ఆ విధంగా అడుగులేసే దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్లు కాదు, నెలకి 20,000 కోట్లు చేసిన ఎవడు అడగడం. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడు, అప్పనగా పంచట్లేదు డబ్బు. ఆ విషయాన్ని కింద కామెంట్లు ఓపెన్ చేసి చదివితే కనుక అర్థమవుతుంది.